ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్ లోన్లో ఒక కస్టమర్ కార్ లోన్ తీసుకుంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చా లేదని చాలామందికి తెలియదు. సో అది ఈరోజు మాట్లాడుకుందాం. మన ముందు కార్ లోను శివలీల గారు ఉన్నారు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకొని మీకు ఒక మంచి విషయాలు మీకు తెలియజేస్తాం ఈరోజు. హాయ్ అండి శివలీల గారు. హాయ్ సార్. అసలు కార్ లోన్లో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా? బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు సార్. చాలా మందికి కస్టమర్కి ఉన్న క్వశ్చన్ మార్క్ ఇది. చాలా మందికి తెలియదు అసలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది. కస్టమర్ ఆల్రెడీ ఒక దాంట్లో లోన్ రన్ అవుతుంది, అది నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే దగ్గర. సంథింగ్ మనకు అమౌంట్ అనేది చాలా విధాలుగా యూజ్ అవుతూ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఒక శాలరీడ్ పర్సనే ఉన్నారు, అతనికి పిఎల్ ఉంటుంది, హోమ్ లోన్ ఉంటుంది, కార్ లోన్స్ ఉంటుంది, ఇలా సంథింగ్ ఆల్ లోన్స్ ఉంటాయి. ఇవన్నీ లోన్ చూసి అడిషనల్గా తనకు అమౌంట్ అవసరం ఉంటుంది. ఆల్రెడీ నాకు ఇన్ని లోన్స్ ఉన్నాయి, నాకు అడిషనల్గా లోన్ వస్తుందా లేదా అన్న డౌట్ ఒక పర్సన్కి ఉంది. అలాంటప్పుడు ఏంటంటే కస్టమర్కి ఒకటి కార్ లోన్ అనేది రన్ అవుతుంది, అది సంథింగ్ ఏ బ్యాంక్లో అయినా రన్ కావచ్చు. అది క్లోజ్ చేసుకొని రిమైనింగ్ ఇప్పుడు ఏ బ్యాంక్లోకి అయితే వెళ్తున్నారో ఆ బ్యాంక్లో లోన్ అమౌంట్ వస్తుందా రాదా, కంపల్సరీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది మనం చేస్తాం సార్. ఏ కస్టమర్ అయినా మన దగ్గర చేసుకోవచ్చు. పర్టికులర్ ఇదే కస్టమర్స్కి చేస్తాము, ఈ కస్టమర్ చేయమనేది ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఒక కస్టమర్ ఒక బ్యాంక్లో ఆల్రెడీ కార్ లోన్ తీసుకున్నారు, సో అతనికి ఫర్ సమ్ ఇష్యూస్ వల్ల వేరే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోన్ అమౌంట్ ఎక్స్ట్రా కావాలన్నా అది అవసరం ఉన్నప్పుడు వేరే బ్యాంకులో కూడా దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇంకా అమౌంట్ తీసుకోవచ్చు అంటారు మీరు? ఎస్ సార్. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది అమౌంట్ కోసం తీసుకుంటారు, కొంతమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం చేంజ్ చేసుకుంటారు, చాలా ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది మనం ఎన్ని మంత్స్ తర్వాత మనం వేరే బ్యాంక్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఇది వచ్చేసి కంపల్సరీ 1 year కంప్లీట్ అవ్వాలి సార్. ఏదైతే లోన్ ఈఎంఐస్ అనేది పే చేసి ఉండాలి కస్టమర్. 13 ఈఎంఐస్ పే చేసే ముందుకి మనం తీసుకోవచ్చు అంటారు. ఎస్ సార్. 12 ఈఎంఐస్ కంప్లీట్ అవుతే మనం ఏ బ్యాంక్ లో అయినా చేయడానికి ప్రాసెస్ పాసిబుల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో లోన్ తీసుకున్నప్పుడు ఒక 13-14 ఇంట్రెస్ట్ ఉందండి. ఓకే. మీ దాంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకున్నాడు, ఇంట్రెస్ట్ అనేది తగ్గిద్దా లేదంటే ఇంకేమైనా ఇంక్రిమెంట్ అవుతుందా? బేస్డ్ ఆన్ ఇన్కమ్ సార్. ఓకే. ఇన్కమ్ బేస్ తో ఏంటంటే కొంతమంది శాలరీ, ఒక పర్సన్ శాలరీడ్ పర్సన్ ఉన్నారు, అతను ప్రజెంట్ తీసుకున్న దాంట్లో అతనికి శాలరీ వచ్చేసి 30,000 ఉంది. ఇప్పుడు 1 year అయ్యింది, కంపెనీ చేంజ్ అయ్యారు, సంథింగ్ ఏదైంది, అతని శాలరీ అనేది ఇంక్రిమెంట్ అయింది, 30 నుంచి 60 కానీ 1 lakh అయింది. ఆ 1 lakh ఈ 30,000 మీద శాలరీ అతనికి వచ్చేసి 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మన దాంట్లో ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది, మన దాంట్లో 12-13% కూడా క్లోజ్ అవుతాయి. బేస్డ్ ఆన్ ఇన్కమ్ సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ బేస్ పైన ఉంటుంది, ఎక్కువ తక్కువ అని కన్ఫర్మ్గా చెప్పలేం, ఎందుకంటే కస్టమర్ ప్రొఫైల్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ చేయడానికి ఉంటుంది సార్. ఇప్పుడు కస్టమరు ఇప్పుడు ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నారు, ఎస్ సార్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించుకోవడం కోసం వేరే బ్యాంకులోకి మళ్ళీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి వచ్చారు. ఎస్ సార్. ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ఫస్ట్ తీసుకున్న బ్యాంకులో పిఎఫ్ కట్ అవుతుంది అండ్ ఇన్సూరెన్స్ కట్ అవుతుంది. ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా లేదంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా? లేదు సార్. ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఏ బ్యాంక్ లో అయితే లోన్ తీసుకున్నారో, ఇప్పుడు ఎస్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు, ఆ బ్యాంక్ లోనే ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుంది సార్. ఏ బ్యాంక్ లో అయితే లోన్ అప్రూవల్ వచ్చింది, ఏ బ్యాంక్ లో ఆ వెహికల్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది ఆ బ్యాంక్ లోనే రన్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం తీసుకున్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సెకండ్ టైం బ్యాలెన్స్ పెట్టినప్పుడు కూడా ఇదే యాడ్ అవుతుంది అంటారు. ఎస్ సార్. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం అనేది ఇన్సూరెన్స్ కట్ అవడం అనేది అలా ఏముండదు సార్, జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. ఓకే. అసలు ఈ సెకండ్ హ్యాండ్ యూజర్ కార్ అనేది మనం ఏ ఇయర్ నుంచి తీసుకుంటే బెస్ట్ అంటారు? స్టార్టింగ్ 2016 సార్. 2015-14 తీసుకుంటే ఒక 1 year 2 years యూజ్ చేయడం అనుకుంటారు. 2016 నుంచి తీసుకుంటే చేస్తాం సార్ మనం. ఓకే. అది ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు ఫస్ట్ న్యూ కార్ తీసుకుంటాం అనుకోండి, న్యూ కార్ తీసుకుంటే పర్టికులర్గా ప్రాసెసింగ్ ఫీ తప్ప అండ్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. అది యూజర్ కార్డ్ తీసుకున్నప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయా లేదంటే తప్ప ఏమైనా ఉంటుందా? ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు సార్. సేమ్ న్యూ కార్ కి తీసుకున్నప్పుడు ఏ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీ, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్, నార్మల్ గా ఛార్జెస్ ఉంటాయి. ఈ ఛార్జెస్ ఎలా ఉంటాయో సేమ్ యూజ్డ్ కార్ కి తీసుకున్నప్పుడు కూడా సేమ్ అలాంటి ఛార్జెస్ ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు కదా, అందులో వాళ్ళ కస్టమర్లకి చాలా మందికి ట్రాక్ గురించి తెలియదు. ఎస్ సార్. అలా ట్రాక్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అనేది దాని గురించి. ఈ ట్రాక్ అనేది సార్ మనకి లోన్ ట్రాక్ అని కంపల్సరీ బీటీ ట్రాన్స్ఫర్కి ఎవరికైతే కస్టమర్ వస్తారో వాళ్ళని కంపల్సరీ మనం చెక్ చేసుకొని అడుగుతాం. సార్ మీది పలానా బ్యాంక్లో లోన్ రన్ అవుతుంది, ఆ లోన్కి సంబంధించిన ట్రాక్ కావాలంటే చాలామంది కస్టమర్లకి తెలియదు
ట్రాక్ అంటే ఏంది, అసలు ఆ ట్రాక్ ఎవరు ఇస్తారు అని చెప్పేసి. లోన్ ట్రాక్ అనేది సార్, ఇప్పుడు మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అతనికి లోన్ అనేది రన్ అవుతుంది అనుకోండి, అది మేడం నేను ఎవరి త్రూలో తీసుకోవాలి, మీకు ట్రాక్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతారు సార్. కొన్ని బ్యాంక్స్కి యాప్స్ ఉంటాయి, యాప్లలో డౌన్లోడ్ చేసుకొని పంపించచ్చు. ఆ ట్రాక్లో మెయిన్గా మనకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, ఆ ట్రాక్లో ప్రతి మంత్ మనం ఈఎంఐ ఎంత పే చేస్తున్నాం, ఎగ్జాక్ట్ టైంకి పే చేస్తున్నామా, ఏమైనా డిపిడీస్ అవుతున్నాయా, ఈఎంఐ లేట్ పే చేస్తున్నా, ఇప్పుడు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మనం ఇప్పటివరకు ఎంత పే చేసామని ఈ డీటెయిల్స్ ఉంటాయి సార్. ఈ డీటెయిల్స్ని బట్టి మనం నెక్స్ట్ ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి కస్టమర్కి చెప్పగలుగుతాం. ఇది కొంతమంది కస్టమర్లు ఏంటంటే ఫస్ట్ త్రూ అయిన నెంబర్స్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలాంటప్పుడు ట్రాక్ నేను ఎలా తీసుకుంటే, ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకుకి సంబంధించిన నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి మనం ఏ వెహికల్ పైన అయితే లోన్ రన్ అవుతుందో ఆ వెహికల్ ఆర్సీ చూపించామనుకోండి సార్, వాళ్ళు అది ఆన్లైన్లో చెక్ చేసి పీడిఎఫ్ కాపీ అనేది కస్టమర్కి పంపిస్తారు. కంపల్సరీ ట్రాక్ కావాలంటే కస్టమర్ కావాలి సార్. ఏ కస్టమర్ అయితే లోన్ రన్ అవుతుందో అదే కస్టమర్కి ట్రాక్ అనేది ఇస్తారు. ఎవరికంటే వాళ్ళకి లోన్ ట్రాక్ ఇవ్వడానికి వీలు ఉండదు సార్. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ చాలామంది ఇప్పుడు ఇన్కమ్ వచ్చేవాళ్ళంటే శాలరీ ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు ఉంటారు. చాలామంది విలేజ్లో చూసుకుంటే మనం వాళ్ళు చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు ఇన్కమ్ వచ్చే వాళ్ళకి మనం ఎలా ఇస్తాము, సెల్ఫ్ ఎంప్లాయ్కి ఎలా ఉంటుంది. అంటే ఈ విలేజ్లలో ఉండే వాళ్ళకి కూడా మనం ఏమైనా కార్ లోను, యూజ్డ్ కార్ కానీ, ఫ్రెష్ కార్ కానీ, న్యూ కార్ కానీ ఏమైనా ఇవ్వగలుగుతాం, ఇవ్వచ్చా, ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ సార్, దీంట్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ ఉన్నాయి. త్రీ టైప్స్ ఏంటంటే కస్టమర్ శాలరీడ్ పర్సన్కి ఇన్కమ్ చూసుకొని ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్ వచ్చేసి బిజినెస్ ఉందా, ఐటీఆర్స్ ఉందా చూసి ఇచ్చేస్తాం. ఈ 2 ప్రొఫైల్స్ చాలా తక్కువ మందికి సార్. ఒక 100లో 80%, 20% మందికి జాబ్స్ ఉంటాయి, కానీ సంథింగ్ జాబ్స్ ఉండవు, ఐటీఆర్స్ ఉండవు. ఇలాంటి వాళ్ళు కూడా లోన్స్ తీసుకోవాలనుకుంటారు, వాళ్ళకు కూడా డ్రీమ్స్ ఉంటాయి కార్స్ తీసుకోవాలని చెప్పి. వీళ్ళకి ఏంటంటే సార్ అగ్రికల్చర్ చూస్తాం మనం. అగ్రికల్చర్ ఉందా, అగ్రికల్చర్ ఉంటే కంపల్సరీ వేసేస్తాం. ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఎన్ని ఎకరాల్లో ఉండేస్తారు, లేదంటే ఎవరి పేరు మీద ఉండేస్తారు? అది అగ్రికల్చర్ అనేది ఫస్ట్ సన్ అనుకోండి సార్, కంపల్సరీ ఫాదర్ పేరు పైన ఉంటుంది. ఫాదర్ పేరు పైన ఉంటే చేయొచ్చు. కొన్ని సన్ పేరు పైన కూడా ఉంటాయి. సన్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ, ఇలాంటి ఎవరి పేరు పైన బ్లడ్ రిలేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం ఉండాలా, 2 ఎకర్స్ ఉండాలా? మాక్సిమం 4 ఎకర్స్ ఉండాలి సార్. మాక్సిమం 4 ఎకర్స్ తక్కువ ఉంటే మనం చేయలేమా? 4 ఎకర్స్ కి తక్కువ ఉంటే చేయలేము సార్. మాక్సిమం 4 ఎకర్స్ ఉండాలి. 4 ఎకర్స్ ఉంటే మనం ఫండింగ్ 90% కానీ 80% కానీ అంత అమౌంట్ కాకపోయినా మాక్సిమం అమౌంట్ అన్న ఇవ్వడానికి ఉంటుంది. ఇలా వచ్చేసి కొంతమందికి ఏంటంటే సార్ ఒకవేళ అగ్రికల్చర్ కూడా ఉండదు. 4th ఆప్షన్ ఏంటంటే ఓన్ హౌస్ ఉందనుకోండి, ఓన్ హౌస్ బేస్ చేసుకొని కూడా మనం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అది న్యూ అయినా కావచ్చు, యూజ్డ్ అయినా కావచ్చు, ఓన్ హౌస్ బేస్ చేసుకొని మనం లోన్ అనేది ఇప్పుడు మీరు ఇన్కమ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి అంటే శాలరీ ఎంప్లాయీకి మనం ఇస్తా అని చెప్పారు కదా, అంటే వాళ్ళ శాలరీ ఎంప్లాయీకి సంబంధించిన లోన్ కావాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి మనకు? దీంట్లో వచ్చేసి సార్ కస్టమర్ది ఆధారు, పాను, ఫోటో, 3 months పే స్లిప్స్, 6 months స్టేట్మెంట్, ఫామ్ 16 2 years, ఏ వెహికల్ అయితే తీసుకుంటున్నారో ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ వెహికల్ ఆర్సీ, లోన్ ట్రాక్, ఈ డాక్యుమెంట్స్ కావాలి. సేమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కూడా సేమ్ డాక్యుమెంట్స్ సార్. దీంట్లో మనకు అడిషనల్గా వచ్చేసి బిజినెస్ ప్రూఫ్, ఐటీఆర్స్. ఇప్పుడు బిజినెస్ ప్రూఫ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉండాలండి మనకి? అంటే 1 year 2 years ఉండాలా అని ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు సార్. ఇప్పుడు కొంతమంది ఫ్రెష్గా అప్డేట్ చేయించుకుంటారు, అది కూడా యాక్సెప్ట్ చేస్తాం సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 months 2 months అలా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి. ఓకే, సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఇవ్వగలుగుతాం సార్. ఎందుకంటే 2 months అవుతుంది అతను బిజినెస్ స్టార్ట్ చేసి, అతనికి ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి ఉండదు. అతను ఏంటంటే బ్యాంకింగ్ లో చూపిస్తాడు కదా సార్, బ్యాంకింగ్ ఓన్ హౌస్ బేస్ పైన లోన్ అనేది తీసుకోవచ్చు. 2 months ఇన్కమ్ మనకు బ్యాంకింగ్ లో చూస్తాడు, అంతకన్నా ప్రీవియస్గా ఏం చేస్తారో కూడా చూపిస్తారు కదా సార్, అది బేస్ చేసుకొని ఇవ్వచ్చు మనం. అంటే ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఏజ్ అనేది ఉందా? అంటే పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకి మనం చేయొచ్చు, ఈ ఏజ్ వాళ్ళకి మనం చేయలేము అనేది ఆప్షన్స్ ఉన్నాయి సార్. దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 20 to 60 years ఉన్న వాళ్ళకే వేసాం సార్, అడిషనల్గా ఉంటే చేయలేము మనం. ఓకే అండి. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్కి ఇప్పుడు అన్నారు కదా బిజినెస్ ప్రూఫ్ తీసుకోవాలి, బిజినెస్ ప్రూఫ్తో అంటే ఐటీఆర్ అన్నారు. ఐటీఆర్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఉండాలి? లేటెస్ట్ 2 years ఐటీఆర్స్ ఉండాలి సార్. ఓకే అండి. ఇప్పుడు ఇందాక మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ క్లోజ్ చేసుకోవచ్చు అన్నారు కదా, అది ఏ విధంగా క్లోజ్ చేసుకుంటారు? అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే సార్, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక కస్టమర్కి లోన్ అనేది తీసుకున్నారు, ఓకే బయట తీసుకున్నారా మన దగ్గర తీసుకున్నారా నో ఇష్యూ,
అది తీసుకున్నప్పుడు ఛార్జ్ ఎలా క్లోజ్ చేయాలి, దానికి ఛార్జెస్ ఎంత ఉంది, అది ఎంత పే చేయాలని చెప్పేసి ఎలా ఉంటుందంటే సార్, ఇవి మనకి ఏదైతే ఉందో ఎన్ఓసి కాపీ అనేది బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నాను, అది టోటల్గా లోన్ క్లోజ్ చేయాలనుకుంటున్నా, నేను ఆ బ్యాంకుకి వెళ్ళి విజిట్ అయ్యి నేను ఈ లోన్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాను సార్, దీనికి ఛార్జెస్ ఎంత ఉన్నాయి అని అడిగితే వాళ్ళు నాకు ఎన్ఓసి అనేది ప్రొవైడ్ చేస్తారు సార్. ఆ ఎన్ఓసిలో వచ్చేసి ఈరోజు నేను వెళ్ళి అప్లై చేసి ఈరోజు ఇస్తే 7 days వరకు ఎంతైతే అమౌంట్ ఉందో అంతే అమౌంట్ ఉంటుంది, 2 lakhs ఉంటుంది. మీరు 7 days కన్నా ఎక్కువ చేస్తే పర్ డే ఛార్జెస్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఇస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్రెడీ కస్టమర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టారు, మీరు డీడీ ఇచ్చేసారు, కస్టమర్ బ్యాంక్ వెళ్ళాడు క్లోజ్ చేసుకోవడానికి, ఓకే, అతనికి ఛార్జెస్ అనేది ఎంత పే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటీ పెట్టుకున్నప్పుడు 3 lakhs 4 lakhs ఉందనుకోండి, దానికైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయా? అదే సార్, ఎంతవరకు పడతాయి? దీంట్లో వచ్చేసి ఛార్జెస్ అనేది ఎలా ఉంటాయంటే కస్టమర్కి ఇచ్చిన ఎన్ఓసి పైన పర్ డే ఛార్జెస్ ఉంటాయి సార్. ఒక్కొక్క లోన్ అమౌంట్కి ఒక్కొక్కలా ఛార్జెస్ ఉంటాయి, ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఒక్కొక్కలా ఉంటాయి, ప్రతి ఒక్క బ్యాంక్ నుంచి సేమ్ అనేది ఉండదు. ఒక బ్యాంక్ నుంచి 1 day ఛార్జెస్ 2065 ఇలా రూపీస్లలో ఉంటాయి, 1 day 200 కానీ 300 కానీ ఇలా ఉంటాయి సార్. అది మనం ఇచ్చిన డేట్లో క్లోజ్ చేస్తే ఛార్జెస్ పడవు, ఇచ్చిన డే కన్నా ఎక్కువ చేసి వాళ్ళు ఎంత అయితే అమౌంట్ మెన్షన్ చేసిందో అది యాడ్ చేసి మనం క్లోజ్ చేసుకోవాలి. అది క్లోజ్ చేసుకున్న తర్వాత 15 days తర్వాత మనకి ఎన్ఓసి అనేది ప్రొవైడ్ చేస్తారు సార్. ఆ ఎన్ఓసిలో వచ్చేసి లోన్ క్లోజ్ అయింది, మనం అడిషనల్గా ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు హెచ్డిఎఫ్సి నుంచి ఇప్పుడు ఎస్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఇలా కస్టమర్కి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా ఒక జస్ట్ మన దగ్గరికి లోన్కి అప్లై తీసుకోవడానికి వచ్చినప్పుడు విత్ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ప్రతిదీ డాక్యుమెంట్ తీసుకుంటాం సార్. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ తీసుకొని ఇది అవుతుందా లేదా కస్టమర్కి ఫస్టే అవుతుందని చెప్పేసి తర్వాత టైం వేస్ట్ చేసి కాదు అని చెప్తే ఎవరైనా ఆఫ్ అయిపోతుంది సార్. అలా చేయకుండా సార్ ఫస్ట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, తర్వాత లోన్ అప్రూవల్ వచ్చినాక ఇలా ఉంటుంది, దేనికి ఎంత ఛార్జెస్ కట్ అవుతున్నాయి, మీ క్లోజింగ్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, దానికి పే చేస్తే అడిషనల్గా మీకు ఎంత అమౌంట్ వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుందా రాదు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ చెప్పిన తర్వాతనే కస్టమర్ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ అనేది తీసుకోవడానికి ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టారు కదండి, ఆ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు డీడీ వస్తుంది కస్టమర్కి, ఆ డీడీ కస్టమర్కి డైరెక్ట్గా ఇంటికి వెళ్తుందా లేదా బ్రాంచ్కి వస్తే కస్టమర్ మరి బ్రాంచ్కి వచ్చి తీసుకుని వెళ్ళాలి దాన్ని? డీడీ అనేది కస్టమర్కి ఇంటికి వెళ్ళదు సార్. ఇప్పుడు ఏదైతే బ్యాంక్లో లోన్ అప్రూవల్ అయిందో ఆ అమౌంట్ ఎంత అవుతుందో అది మనకు వస్తుంది, ఆ మన డీజీ లోన్స్కి వస్తుంది. డీజీ లోన్స్ నుంచి క్లోజింగ్కి ఎంత వెళ్ళాలి, రిమైనింగ్ కస్టమర్కి ఎంత వెళ్ళాలి అనే డీటెయిల్స్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. క్లోజింగ్ చేసుకోవడానికి కస్టమర్ అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు, క్లోజింగ్ ఛార్జెస్ క్లోజింగ్ కూడా మనమే వేస్తాం సార్. ఎండ్ ఆఫ్ ద డే ఇన్వాయిస్ ఒకటి కస్టమర్కి ఇంటికి కొరియర్ వెళ్తుంది, 15 days లో వెళ్తుంది. ఎస్ సార్, ఒక క్లోజింగ్ మెయిల్ కానీ లేదంటే కొరియర్ కానీ వెళ్తుంది. ఎస్ సార్. ఓకే అండి, ఓకే అండి, చూసారు కదండి ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా ఉన్నది. థ్యాంక్ యూ సార్.